ఓట్స్ సెర్లాక్కి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్. ముందుగా ఓట్స్ నేను ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. మనం దీన్ని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టండి. వీటిని మనం లైట్గా డ్రై రోస్ట్ చేసుకుందాము. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనిపిస్తే మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. చూడండి, నేను క్విక్కర్ ఓట్స్ తీసుకోవట్లేదు. ఇవి గ్రౌండ్ ఓట్స్. బేబీస్కి వీటిని ప్రిఫర్ చేయండి. వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. చూడండి, ఇవి లైట్గా ఫ్రై చేసుకునేసాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. వీటిని కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. ఇవి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. లైట్గా బ్రౌన్ కలర్కి వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందాము. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్తో బేబీస్కి ఎలా పెట్టవచ్చో ఇప్పుడు చూస్తాము. దానికి ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టండి. ఇందులో 1 గ్లాస్ వాటర్ని వేయండి. ఈ వాటర్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పౌడర్ని ఒక స్పూన్ వేయండి. మీరు పాలతో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఉండలు కట్టకుండా కలబెడుతూ ఉండండి. ఇది మీకు ఎంత థిక్నెస్ కావాలనిపిస్తే అంత థిక్నెస్ వరకు బాయిల్ చేయండి. చూడండి, ఇది బాయిల్ అవుతూ ఉంది. టేస్ట్ కోసం కొద్దిగా బెల్లం వేయండి. మీరు కావాలనుకుంటే స్వీట్ ఇంకొద్దిగా కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. చూడండి, ఇది బాగా దగ్గర పడుతుంది. ఇది చూడండి, ఇది బాగా థిక్గా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది ఒక బౌల్లో తీసుకోండి. మీకు మరీ థిక్గా అనిపిస్తే అందులో కొద్దిగా మిల్క్ని యాడ్ చేయండి. ఈ ఓట్స్ సెర్లాక్ని 6 months నుంచి ఇవ్వచ్చు. చూడండి, ఇది మరీ థిక్గా అనిపిస్తే మీరు ఇందులో పాలను యాడ్ చేసుకోండి. ఇవి ఆల్రెడీ బాయిల్ చేస్తుంది. మీరు కావాలన్న ఫార్ములా మిల్క్, బ్రెస్ట్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు పిల్లలకి ఫ్రూట్స్ని కానీ ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఇందులో ఫ్రూట్స్ని కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.